మన టీమిండియా ఆల్రౌండ్ షోతో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలుచుకున్నారు. ఆల్మోస్ట్ టీంలో ఆడిన ప్రతి ప్లేయర్ కూడా ఈ విక్టరీకి చాలా వరకు కంట్రిబ్యూట్ చేశారు. మెయిన్లీ మన స్పిన్ బౌలింగ్ చూసుకుంటే ఈ టోర్నమెంట్కి ఒక హైలైట్లా నిలిచింది. అలాగే బ్యాటింగ్లో చూసుకున్న టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రన్స్ కొట్టారు. బట్ వీటన్నింటికంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మన టీమిండియాకి అసలైన బ్యాక్ బోన్గా నిలిచింది మన మిడిల్ ఆర్డర్. సో ఒకసారి టోర్నీలో మన టీమిండియా బ్యాటింగ్ అంతా మీరు అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పెర్ఫామ్ చేశారు. మెయిన్లీ క్రూషియల్ టైంలో వికెట్లు పడిపోయి ప్రెజర్ పెరిగినప్పుడు మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్టెప్అప్ అయ్యారు. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా పార్ట్నర్షిప్స్ నెలకొల్పి మన టీమిండియాను తిరిగి గేమ్లోకి తీసుకొచ్చేవారు. అయితే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే అవి కేవలం క్యామియో పార్ట్నర్షిప్స్ లానే మిగిలిపోయినాయి కాబట్టి మిడిల్ ఆర్డర్కు అనుకున్నంత గుర్తింపు రాలేదు. బట్ నిజం చెప్పాలంటే మన వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ చాలా కీ రోల్ ప్లే చేసింది. ఎస్పెషల్లీ శ్రేయస్ అయ్యర్ మన టీమిండియాకు నెంబర్ 4లో ఒక పిల్లర్లా మారిపోయాడు. అలాగే అక్షర్ పటేల్ చూసుకున్నా, కేఎల్ రాహుల్ చూసుకున్నా, వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టైంలో బ్యాటింగ్కి వచ్చి మన టీమిండియాని గెలుపు తీరాలకు తీసుకెళ్లారు. సో ఈ వీడియోలో అయితే మనం ఈ ముగ్గురు అన్సంగ్ హీరోస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా శ్రేయస్ అయ్యర్. సరిగ్గా ఒక ఏడాది క్రితం ఈ టైంలో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మన టీమిండియాలో టెస్ట్ మరియు T20 ఫార్మాట్స్లో తన ప్లేస్ను కోల్పోయాడు. అట్ ది సేమ్ టైం బీసీసీఐ తన కాంట్రాక్ట్ను రెన్యువల్ చేయలేదు. అతని పూర్తిగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తప్పించింది. సో వన్డే వరల్డ్ కప్లో మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చి 500 కంటే ఎక్కువ రన్స్ కొట్టిన ఒక ప్లేయర్కు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడం నిజంగా చాలా అంటే చాలా విడ్డూరపరిచే విషయం. కానీ ఏం చేస్తాం, డిసిప్లిన్ అనే పేరుతో అతని సెంట్రల్ కాంట్రాక్ట్ తీసేశారు. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్నాడు. బట్ ఈ డౌన్ఫాల్ నుండి అతను కోలుకున్న విధానానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. అసలు ఎక్కడ కూడా కృంగిపోలేదు. నాకు సెంట్రల్ కాంట్రాక్ట్ పోయింది, టీమిండియాలో చోటు ఉంటుందో లేదని చెప్పి సందేహపడలేదు. తిరిగి తనను తాను క్వశ్చన్ చేసుకున్నాడు. తనలో లోపం ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు. అండ్ దెన్ ఆ లోపాన్ని సరిదిద్దుకుంటూ ఒక మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్ ఇచ్చాడు. మిగిలిన అతని యాటిట్యూడ్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఐపీఎల్లో కెప్టెన్గా కేకేఆర్ టీంకు కప్ను అందించిన తర్వాత అతనికైతే చాలా డిమాండ్ ఏర్పడింది. దీంతో అతను అసలు డొమెస్టిక్ క్రికెట్లో ఆడవలసిన అవసరమే లేదు, ఐపీఎల్లో బోల్డెన్ డబ్బులు వస్తాయి. కానీ టీమిండియాలో తన ప్లేస్ని నిలబెట్టుకోవడం కోసం, అలాగే కంబ్యాక్ చేయడం కోసం డొమెస్టిక్ క్రికెట్లోకి దిగి గ్రైండ్ అయ్యాడు. 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ ప్రతి ఫార్మాట్లో జరిగే డొమెస్టిక్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశాడు అండ్ రన్స్ కొట్టాడు. అట్ ది సేమ్ టైం కెప్టెన్గా చూసుకున్న ట్రోఫీలు గెలుచుకున్నాడు. ఐపీఎల్ తర్వాత సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, అలాగే ఇరానీ కప్, ఇలా చాలా డొమెస్టిక్ టోర్నమెంట్స్లో అద్భుతంగా పెర్ఫామ్ చేసి రన్స్ కొట్టాడు. అలాగే కెప్టెన్గా కూడా సక్సెస్ అయ్యాడు. బట్ స్టిల్ మన టీమిండియాలో అతనికి ప్లేస్ గ్యారంటీయా అంటే లేదు. ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్లో జైస్వాల్ ఆడించడం కోసం శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టాలని చెప్పి ప్లాన్ వేశారు. బట్ లాస్ట్ మినిట్లో విరాట్ కోహ్లీకి గాయం కావడం వల్ల శ్రేయస్ అయ్యర్ టీంలోకి వచ్చాడు. లేకపోతే ఖచ్చితంగా అతని ఛాంపియన్స్ ట్రోఫీలో అసలు ఆడుండేవాడే కాదు. సో శ్రేయస్ అయ్యర్కి అయితే డౌన్ఫాల్ వచ్చింది, కష్టాలు ఫేస్ చేశాడు. బట్ ఈ కష్టాల్లో అతను ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు. తన మీద తానే వర్క్ చేసుకున్నాడు, తనని తాను ఇంప్రూవ్ చేసుకున్నాడు. మెయిన్లీ ఆ షార్ట్ బాల్ వీక్నెస్ను కంప్లీట్లీ పోగొట్టుకున్నాడు. సో మనం చూసాం ఇంగ్లాండ్తో జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్లో అతను షార్ట్ బాల్ను డీల్ చేసిన తీరు నిజంగా అందరినీ చాలా మెప్పించింది. ఇన్ఫ్యాక్ట్ దానివల్ల అతని కంబ్యాక్ చాలా ఈజీ అయ్యింది. సో ఇంతకుముందు ఏంటంటే శ్రేయస్ అయ్యర్కి షార్ట్ బాల్ని కౌంటర్ చేయడానికి సరైన ప్లాన్ ఉండేది కాదు. క్రీజ్లో అటు ఇటు కదులతో బౌలర్ను కన్ఫ్యూజ్ చేద్దామని చూసేవాడు. బట్ అది వర్కౌట్ అయ్యేది కాదు. కానీ లాస్ట్ 1 ఇయర్లో చూసుకుంటే అతను తన గేమ్ ప్లాన్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. కొంతవరకు ఓపెన్ స్టాండ్స్లో నిలబడి తన ట్రిగ్గర్ మూమెంట్ను మార్చేసుకున్నాడు. బ్యాక్ ఫుట్ మీదకి వెళ్ళి బాల్ని తన ఆర్క్లోకి తీసుకొచ్చి తనకు నచ్చిన డైరెక్షన్లో షాట్ ఆడడం మొదలుపెట్టాడు. సో ఇలా శ్రేయస్ అయ్యర్ తనకున్న షార్ట్ బాల్ వీక్నెస్ మీద వర్కౌట్ చేశాడు. అండ్ దెన్ నో లుకింగ్ బ్యాక్. అసలు ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ దగ్గర నుండి అతను ఎంత కన్సిస్టెంట్గా ఆడాడంటే ఒక్క సింగిల్ డిజిట్ స్కోర్ కూడా లేదు. కేవలం బంగ్లాదేశ్ టీం మీద అనుకుంటా 15 రన్లు కొట్టాడు. కానీ మిగతా అన్ని మ్యాచ్లో మాత్రం బేవచ్చంగా రన్స్ కొట్టాడు. అసలు తన చివరిగా ఆడిన 8 వన్డే మ్యాచ్లో 4 50+ స్కోర్స్ ఉన్నాయి అండ్ 3 40+ స్కోర్స్ ఉన్నాయి. అంటే బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో 15 పరుగులు పక్కన పెట్టేస్తే మిగతా 7 మ్యాచ్లో కూడా అతను కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేశాడు. మెయిన్లీ మనం అయ్యర్ విషయంలో ఎక్కువగా మెచ్చుకోవాల్సింది అతని టెంపర్మెంట్. సో ఇంగ్లాండ్తో సిరీస్లో చూసాం అతను అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు, 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో రన్స్ కొట్టాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయానికి వచ్చేసరికి మాత్రం అతని బ్యాటింగ్లో మార్పు వచ్చింది. ఎందుకంటే దుబాయ్ వికెట్ మీద 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తాగడం కష్టం. బేపచ్చమైన స్కిల్తో పాటు లక్ ఉంటేనే దుబాయ్ వికెట్ మీద 100 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగలరు. బట్ లక్ను బేస్ చేసుకుని బ్యాటింగ్ చేయలేం కదా. సో శ్రేయస్ అయ్యర్ తన స్కిల్ను నమ్ముకున్నాడు. ఈ పిచ్ మీద 80 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసినా చాలు, అది 100 స్ట్రైక్ రేట్కి ఈక్వల్. సో ఇండియన్ పిచ్చెస్ బ్యాటింగ్ అనుకూలిస్తాయి కాబట్టి శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్తో సిరీస్లో అగ్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. వేరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీకి వచ్చేసరికి మాత్రం టీం అవసరానికి తగ్గట్టు బ్యాటింగ్ చేశాడు. ఆ దుబాయ్ స్లో వికెట్కి తగ్గట్టు తన బ్యాటింగ్లో అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాడు. మరి ముఖ్యంగా అతను నెంబర్ 4లో బ్యాటింగ్ వచ్చి నెలకొల్పిన పార్ట్నర్షిప్స్ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా గేమ్ టర్నింగ్ అని చెప్పుకోవచ్చు. సో మన బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ పక్కన పెట్టేస్తే పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో చూడండి, విరాట్ కోహ్లీతో కలిసి 3వ వికెట్కు 114 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. అండ్ ఈ పార్ట్నర్షిప్ మన టీం మ్యాచ్ గెలవడంలో ఎంత కీ రోల్ ప్లే చేసిందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎస్పెషల్ అయ్యర్ ఈ పార్ట్నర్షిప్లో తన అగ్రెషన్ మొత్తాన్ని కంట్రోల్ చేసుకుని స్ట్రైక్ను రొటేట్ చేశాడు. ఎక్కడ కూడా క్యారీడ్ అయిపోకుండా విరాట్ కోహ్లీకి చాలా మంచి సపోర్ట్ అందించాడు. అండ్ దెన్ న్యూజిలాండ్తో మ్యాచ్లో చూసుకుంటే ఇంకా అతను గేమ్ చేంజర్. అసలు మన టీమిండియా 30 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది.
కానీ ఇలాంటి టైంలో అతను నెంబర్ 4లో బ్యాటింగ్ వచ్చి 70+ రన్స్ కొట్టాడు. ఇక సెమీఫైనల్ అండ్ ఫైనల్లో చూసుకున్న సేమ్ స్టోరీ. మరోసారి విరాట్ కోహ్లీతో కలిసి 3వ వికెట్కు 91 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా సేమ్ స్టోరీ, ఎక్కడా కూడా క్యారీడ్ అయిపోలేదు. జస్ట్ విరాట్ కోహ్లీకి సపోర్ట్ ఇస్తూ గేమ్ను ముందుకు తీసుకెళ్లాడు. అలాగే ఫైనల్లో చూసుకున్న మరో క్రూషియల్ పార్ట్నర్షిప్. మన టీం క్విక్ టైంలో 3 వికెట్లు కోల్పోయింది. బట్ ఇలాంటి టైంలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్తో కలిసి 61 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు 4వ వికెట్కి. సో ఇలా చెప్పుకుంటూ పోతే శ్రేయస్ అయ్యర్ ప్రతి మ్యాచ్లో కూడా మన టీమిండియా వికెట్ల పత్రాన్ని ఆపాడు. తన బ్యాటింగ్ రాగానే అలా వికెట్లు పడిపోవడం ఆగిపోయేది. దీనివల్ల మన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఎక్కడ కూడా కొలాప్స్ అనేది చూడలేదు. కానీ ప్రీవియస్గా చూసుకుంటే మాత్రం మన టీమిండియాకి ఇలా ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా పార్ట్నర్షిప్స్ వచ్చేవి కావు. మెయిలీ శ్రీలంకతో 3 వన్డేల సిరీస్లో చూసాం, అక్కడ స్పిన్ వికెట్సే. బట్ అక్కడ శ్రేయస్ అయ్యర్ ఫెయిల్ అయ్యాడు. దీంతో మన టీమిండియా కొలాప్స్ అయిపోయింది 3 వన్డే మ్యాచ్లో కూడా. కానీ ఆ సిరీస్లో చేసిన మిస్టేక్స్ నుంచి శ్రేయస్ అయ్యర్ నేర్చుకున్నాడు. ఇప్పుడు అతని బ్యాటింగ్ స్టైల్ మారిపోయింది, అలాగే టెంపర్మెంట్ కూడా మారిపోయింది. ఒక కంప్లీట్ ప్లేయర్లా బ్యాటింగ్ చేస్తున్నాడు. సో మిడిల్ ఆర్డర్లో నెంబర్ 4లో బ్యాటింగ్కి వస్తే అంత కన్సిస్టెంట్గా ఆడడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా ప్లేయర్కు స్కిల్తో పాటు గేమ్ అవేర్నెస్ మరియు టెంపర్మెంట్ ఇవి ఉంటేనే పాసిబుల్ అవుతుంది. అండ్ మనం ప్రీవియస్గా ఇలాంటివి ఎక్కువగా విరాట్ కోహ్లీలోనే చూసాం. సో డెఫినెట్లీ శ్రేయస్ అయ్యర్ అయితే మన టీమిండియాకి ఫ్యూచర్లో 3 ఫార్మేట్ ప్లేయర్గా మారేందుకు పుష్కలంగా ఛాన్సెస్ ఉన్నాయి. మిగిలిన అతని టెస్ట్ ఫార్మేట్లోకి ఎంత వీలైతే అంత త్వరగా తీసుకురావాలి. ఎందుకంటే మన వాళ్ళు ప్రజెంట్ టెస్ట్ ఫార్మేట్లో చాలా మ్యాచ్లో కొలాప్స్లు ఫేస్ చేస్తున్నారు. సిడి తిరిగి షార్ట్ బాల్ మీద శ్రేయస్ అయ్యర్ వర్కౌట్ చేశారు కాబట్టి ఈసారి సేనా కంట్రీస్లో కూడా బాగా పర్ఫామ్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. అండ్ T20 ఫార్మేట్లో కూడా వీలైతే అతని తిరిగి వెనక్కి తీసుకురావాలి. బట్ ఆల్రెడీ సెటిల్ అయిన యంగ్స్టర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం కష్టమే. అయితే వన్డే ఫార్మేట్తో పాటు టెస్ట్ ఫార్మేట్లో మాత్రం ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ని ఒక రెగ్యులర్ ప్లేయర్గా మార్చేయాలి. అప్పుడే మనం అతను నుండి ది బెస్ట్ చూడగలం. అలాగే మన టీమిండియాకి ది బెస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దొరికినట్టు అవుతుంది. సో ఆల్రెడీ రిపోర్ట్స్ చూస్తున్నాం, శ్రేయస్ అయ్యర్ ఒక ఏడాది క్రితం దేనైతే పోగొట్టుకున్నాడో ఇప్పుడు మళ్ళీ తన దగ్గరికి రాబోతుంది. BCCI సెంట్రల్ కాంట్రాక్ట్ ఇప్పుడు అతనికి వస్తుందని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. దీంతో ఖచ్చితంగా భవిష్యత్తులో అయ్యర్కు మన టీమిండియాలో మరిన్ని అవకాశాలు వస్తాయి. సో ఐ హోప్ శ్రేయస్ అయ్యర్ మన టీమిండియాకు భవిష్యత్తులో ఒక గొప్ప మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా మారాలని చెప్పి కోరుకుందాం. ఇక అతనితో పాటు మిడిల్ ఆర్డర్లో అక్షర్ పటేల్ మరియు KL రాహుల్ వీళ్ళిద్దరి పెర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా హెల్ప్ అయింది మన టీమిండియా కప్ గెలవడంలో. సో చాలామంది గౌతమ్ గంభీర్ని తప్పు పెట్టారు. అక్షర్ పటేల్ నెంబర్ 5లో ఆడిస్తున్నాడు, KL రాహుల్ నెంబర్ 6కు పుష్ చేశాడని చెప్పి. బట్ నిజానికి మనకి ఛాంపియన్స్ ట్రోఫీలో బాగా హెల్ప్ అయింది. మెయిల్ అక్షర్ పటేల్ మన టీమిండియాకు ఒక కనబడిన ఆపద్బంధుడు అని చెప్పుకోవచ్చు. సో చాలామందికి T20 వరల్డ్ కప్ ఫైనల్లో విరాట్ కోహ్లీ ఆడిన నాకు బాగా గుర్తుంటుంది. బట్ అదే వరల్డ్ కప్ ఫైనల్ అక్షర్ పటేల్ ఒక 40+ రన్స్ కొట్టాడు. అండ్ అవైతే చాలా అంటే చాలా క్రూషియల్. ఒక ఎండ్లో విరాట్ కోహ్లీ స్లోగా ఆడుతుంటే అక్షర్ పటేల్ యాక్సలరేషన్ చేశాడు. కానీ అక్షర్ పటేల్ ఆడిన క్రూషియల్ నాకు చాలా మందికి గుర్తుండదు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకున్న అతను ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా ఇంపార్టెంట్ నాక్స్ ఆడాడు. ఆడినవి చిన్న చిన్న క్యామెస్ అయినప్పటికీ ఆ పార్ట్నర్షిప్ బిల్డింగ్ అనేది మామూలుగా లేదు. మెల్లి సెమీఫైనల్ ఆస్ట్రేలియాకి అగెనిస్ట్గా విరాట్ కోహ్లీతో కలిసి 44 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. అలాగే ఫైనల్ మ్యాచ్లో చూసుకున్న అయ్యర్తో కలిసి ది మోస్ట్ క్రూషియల్ 61 రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేశాడు. సో మనకి మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్ అయితే వికెట్ల పత్రాన్ని ఆపేసి పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేస్తున్నాడో అక్షర్ పటేల్ కూడా సేమ్ టు సేమ్. ఎస్పెషల్లీ అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అవడం వల్ల ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా మెయింటైన్ అవుతుంది. సో ఒకప్పుడు మన వాళ్ళు అక్షర్ పటేల్ బౌలింగ్ ఆల్రౌండర్గా మాత్రమే చూసేవాళ్ళం. అంటే బౌలింగ్ బాగా చేస్తాడు, బ్యాటింగ్ ఏదో ఆడతాడు అన్నట్టు. బట్ ఇప్పుడు మాత్రం అక్షర్ పటేల్ మన టీమిండియాకు ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గా టర్న్ అయిపోయాడు. మెయిల్ అతను చాలా కాలం జడేజా షాడోలోనే ఉండిపోయాడు. జడేజా టీంలో ఉంటే అతను బ్యాకప్గా మాత్రం ఉండేవాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే జడేజాతో పాటు అతనికి ఈక్వల్గా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో డెఫినెట్లీ అక్షర్ పటేల్ అయితే మన టీమిండియాకి ది మోస్ట్ యూటిలిటీ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ బౌలింగ్లో చూసుకుని అతను చాలా క్రూషియల్ కాంట్రిబ్యూషన్స్ చేశాడు. వికెట్లు ఎక్కువ తీయలేకపోయినప్పటికీ యాక్యురసీతో ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేశాడు. సో మేబీ మీరు అక్షర్ పటేల్ స్టాట్స్ చూసినప్పుడు అతను గొప్ప ప్లేయర్లా కనిపించకపోవచ్చు. కానీ టీంకి అతను అందించే వాల్యూ మాత్రం నిజంగా చాలా వెలకట్టలేనిది. మన టీమిండియా కష్టాలు ఉన్న ప్రతిసారి కూడా అతనే బ్యాటింగ్కి వచ్చి ఆదుకుంటున్నాడు. సో ప్రస్తుతానికి అక్షర్ పటేల్ ఒక మ్యాచ్ విన్నర్ కైండ్ ఆఫ్ ఆల్రౌండర్ కాకపోవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా మన టీమిండియాకు అతను ఒక మ్యాచ్ విన్నర్లా మారతాడు. ఇక 3వ మిడిల్ ఆర్డర్ ప్లేయర్ KL రాహుల్. ఈ ప్లేయర్ను మన టీమిండియా ఎన్ని విధాలుగా వాడుకోగలదో అన్ని విధాలుగా వాడుకుంది. ఇన్ఫ్యాక్ట్ అతను ఒక స్పేర్ టైర్లో యూజ్ చేసుకున్నారు మన వాళ్ళు. సో రాహుల్ అయితే చాలా సైలెంట్గా ఉండి ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు ఆ పొజిషన్ కావాలి, ఈ పొజిషన్ కావాలని చెప్పి టీం మేనేజ్మెంట్ అడగకపోగా టీం చెప్పినట్టు మారాడు అతను. అంటే ఓపెనర్గా ఆడమంటే ఆడాడు, మిడిల్ ఆర్డర్లో ఆడమంటే ఆడాడు, నెంబర్ 3లో ఆడమంటే ఆడాడు, వికెట్ కీపింగ్ చేయమంటే చేశాడు. అండ్ ఇప్పుడు చూసుకుంటే నెంబర్ 5లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలని చెప్పి నెంబర్ 6కి తన పొజిషన్ మార్చుకున్నాడు. సో టీం కోసం తన పొజిషన్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఒక సెల్ఫ్లెస్ క్రికెటర్గా ఉన్నాడు KL రాహుల్ మనకి. అసలు నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ కాకముందు అతని మీద చాలా క్రిటిసిజం ఉంది, చాలా ట్రోల్స్ ఫేస్ చేశాడు. ఈవెన్ ఈ టోర్నమెంట్ నడుస్తున్నప్పుడు కూడా చూసాం, ఒక మ్యాచ్లో సరిగ్గా వికెట్ కీపింగ్ చేయలేదు. దీంతో అతను పక్కన పెట్టండి, రిషబ్ పంత్ని టీంలోకి తీసుకురండి అంటూ చాలామంది కామెంట్ చేశారు. ఇన్ఫాక్ట్ నేను ఒక రివ్యూ వీడియోలో KL రాహుల్ యొక్క కీపింగ్ మిస్టేక్స్ గురించి మాట్లాడలేదని చెప్పి నన్ను కూడా ట్రోల్ చేశారు. సో KL రాహుల్ విషయంలో పరిస్థితులు ఎంతలా దిగజారిపోయాయంటే అతన్ని ట్రోల్ చేస్తున్నారు, అలాగే అతన్ని సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా ట్రోల్ చేసేవారు. బట్ ఎనివే ఎన్ని కష్టాల్లోకి తనని నెట్టేసినా సరే KL రాహుల్ మాత్రం వాటిని అధిగమించాడు. మెయిన్లీ నాకౌట్ మ్యాచెస్లో చూడండి, సెమీఫైనల్ అండ్ ఫైనల్ 2 మ్యాచ్లు కూడా 2 క్రూషియల్ నాక్స్ ఆడాడు.
అసలు వన్డే వరల్డ్ కప్ ఫైనల్ అతను ఆడిన నాక్ మీద చాలామంది విమర్శలు గుప్పించారు. ఇప్పటికీ అతను ట్రోల్ చేస్తూ ఉంటారు ఆ స్ట్రైక్ రేట్ని చూపించి. బట్ అదే కేవలం ఇప్పుడు సిటీ సెమీఫైనల్ అండ్ ఫైనల్ 2 మ్యాచ్లు కూడా 2 క్రూషియల్ నాక్స్ ఆడాడు. మెయిన్లీ బెస్ట్ పార్ట్ ఏంటంటే అతని స్ట్రైక్ రేట్ ఈ ఛాంపియన్షిప్లో ఆల్మోస్ట్ క్లోజ్ టు 100 స్ట్రైక్ రేట్ బ్యాటింగ్ చేశాడు. అది కూడా క్రూషియల్ టైంలో నెంబర్ 6లో బ్యాటింగ్ వచ్చినప్పుడు. సో కేఎల్ రాహుల్ యొక్క స్కిల్ మీద ఎవరికి కూడా ఎలాంటి డౌట్స్ లేదు. కేవలం అతని మైండ్ సెట్ మాత్రమే ప్రాబ్లం. కానీ ఇప్పుడు చూసుకుంటే అతని మైండ్ సెట్ కూడా క్లియర్గా మారినట్టు కనిపిస్తుంది. మెయిల్ అతనికి ఎలాంటి కాంపిటీషన్ పెట్టకుండా ప్రెజర్ తీసేస్తే ఎంత అద్భుతంగా ఆడతాడో ఛాంపియన్షిప్లో మనకు తెలిసి వచ్చింది. అలాగే వికెట్ కీపింగ్లో చూసుకుని 1-2 మిస్టేక్స్ చేసినా అతను చాలా మంచి వికెట్ కీపర్. ఎస్పెషల్లీ డిఆర్ఎస్ విషయంలో చాలా యాక్యురేట్గా కెప్టెన్కి ఇన్ఫర్మేషన్ అందిస్తాడు. సో నిజానికి మన టీమిండియాలో చాలామంది రోహిత్ శర్మని సెల్ఫ్లెస్ క్రికెటర్గా గుర్తిస్తారు, కానీ కేఎల్ రాహుల్ మాత్రం ఎవరు గుర్తించరు. బట్ అతను కూడా రోహిత్ శర్మకి ఏమాత్రం తక్కువ కాదు. ఇన్ఫాక్ట్ టీం కోసం తను చేసిన సాక్రిఫైజులు చూసుకుంటే రోహిత్ శర్మ కంటే ఎక్కువ సెల్ఫ్లెస్ క్రికెటర్ అని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ మన టీమిండియా మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ మరియు కేఎల్ రాహుల్ వీళ్ళ ముగ్గురిని చూస్తుంటే యువరాజ్ సింగ్, సురేష్ రైనా మరి ఎంఎస్ ధోని వీళ్ళ ముగ్గురు గుర్తొస్తున్నారు. అప్పట్లో వీళ్ళ ముగ్గురు మన టీమిండియాకి మిడిల్ ఆర్డర్లో ఒక బ్యాక్ బోన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు కూడా అలానే తయారవుతున్నారు. సో గత కొన్నేళ్ళుగా చూసుకుంటే మన టీమిండియా ఎక్కువగా టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతూ వచ్చిన టీం. మీలా కోవిడ్ ముందు చూసుకుంటే మన టీమిండియా కంప్లీట్లీ రోహిత్, కోహ్లీ, ధావన్ వీళ్ళ ముగ్గురి మీద డిపెండ్ అయ్యేవారు. వీళ్ళ ముగ్గురు బాగా ఆడకపోతే ఇంకా మనకు ఆ మ్యాచ్ పోయినట్టే అనే సిచ్యువేషన్లో ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మన టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా సరే మిడిల్ ఆర్డర్ నిలబడుతుంది. అది కూడా ఈ ఛాంపియన్షిప్లో చాలా డిఫికల్ట్ కండిషన్స్లో ప్రెజర్ మ్యాచెస్లో నిలబడ్డారు. సో బ్యాటింగ్ అయితే డిఫికల్ట్గా ఉన్న కండిషన్స్లోనే మరి ప్రెజర్ మ్యాచ్లోనే ఇంత బాగా ఆడారంటే మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఇంకా బ్యాటింగ్ కండిషన్స్ వస్తే ఎలా ఆడతారో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెయిన్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ముందు మన వాళ్ళు ఆల్మోస్ట్ 25 వన్డే మ్యాచ్లు ఆడబోతున్నారు. సో ఈ 25 వన్డే మ్యాచ్లు కనుక వీళ్ళ ముగ్గురిని కన్సిస్టెంట్గా ఇదే పొజిషన్స్లో ఆడిస్తే ఖచ్చితంగా మన టీమిండియాకు చాలా ప్లస్ అవుతుంది. ఇన్ఫాక్ట్ 2027 వన్డే వరల్డ్ కప్లో ది బెస్ట్ మిడిల్ ఆర్డర్ ఉన్న టీమ్గా మన టీమిండియానే మారొచ్చు. సో ఖచ్చితంగా మన టీం మేనేజ్మెంట్ అయితే వీళ్ళ ముగ్గురికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. మెయిలీ శ్రేయస్ అయ్యర్ కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఒక 10 సంవత్సరాల పాటు మన టీమిండియా మిడిల్ ఆర్డర్లో నెంబర్ 4 స్థానానికి ఇంకా డోకా ఉండదు. సో భవిష్యత్తులో కూడా వీళ్ళ ముగ్గురు ఇలానే తమ ఫామ్ను కొనసాగించి మన టీమిండియాకు మరిన్ని విజయాలు అందించాలని కోరుకుందాం. మరి మన మిడిల్ ఆర్డర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.